క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనకు మ్యాండేటరీ థింగ్స్ అనేవి ఉంటాయి. ఏంటి, ఇక్కడ క్లస్టర్ ని క్రియేట్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ విత్ పవర్ యూజర్ కంప్యూట్, లెగసీ షేర్డ్ కంప్యూట్. ఈ ఆప్షన్ లోనే రియల్ టైమ్ లో మనం వర్క్ చేస్తాం, రైట్? సో పవర్ యూజర్ కంప్యూట్, పర్సనల్ కంప్యూటర్ యూజర్ కంప్యూట్ ఆర్ లెగసీ షేర్డ్ కంప్యూట్, రైట్? ఓకే, ఈ పర్సనల్ ఉంది కదా, ఇది క్రియేట్ కంప్యూట్ అనండి, రైట్? మీరు క్లస్టర్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ పాలసీలో ఇక్కడ లెగసీ షేర్డ్ తీసేసుకోండి. రియల్ టైం అయితే అలా లేదు అంటే ఇదర్ అన్స్ట్రిక్టెడ్ ఆర్ పర్సనల్ కంప్యూటర్, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలక్షన్ బట్టి మీకు అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుందండి, రైట్? ఇవేంటి అంటే ఒక సింగిల్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మీకు యూజ్ అవుతాయి. బట్ రియల్ టైంలో ఒక సింగిల్ యూజర్ ఉండరు కదా, మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. కాబట్టి మనం లెగసీ షేర్డ్ కంప్యూట్ ఆప్షన్స్ వెళ్ళాలండి, రైట్? లెగసీ షేర్డ్ కంప్యూట్ ఆప్షన్ వెళ్ళినప్పుడు ఇక్కడ సింగిల్ యూజర్ ఆర్ అలాంటి ఆప్షన్స్ ఏమీ రావు. మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయొచ్చు. టీమ్ మెంబర్స్ అందరూ మీరు యాక్సెస్ చేయొచ్చు, డేటా ఇంజనీర్ యాక్సెస్ చేయొచ్చు, డేటా సైన్స్ టీమ్ యాక్సెస్ చేయొచ్చు, డేటా అనలిస్ట్ టీమ్స్ కూడా ఈ క్లస్టర్స్ యాక్సెస్ చేయొచ్చు, రైట్? ఇలా అనమాట. ఓకే, లేదు మీ ప్రాజెక్ట్ లో డేటా సైన్స్ టీమ్ లేదు, డేటా అనలిస్ట్ టీమ్ లేదు, ఓన్లీ మీరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ మీకు స్పార్క్ కోడ్ రాయడం, రీడ్ చేయడం, రైట్ చేయడం ఇలా చేయాల్సిన అవసరం ఉంది మీ ప్రాజెక్ట్ లో, రైట్? స్టార్ట్అప్ కంపెనీస్ ఆర్ కొన్ని లిమిటెడ్ బేస్ క్లయింట్ బిల్డింగ్ స్కోప్ అంత లేని వాటిలో రిసోర్సెస్ తక్కువ ఉంటారండి. అక్కడ అన్నెసెసరీగా ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని క్లయింట్ బిల్లింగ్ ఎందుకు వస్తుంది, రైట్? అందుకోసమే అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ ఏ లిమిటెడ్ బడ్జెట్ ఉంది, క్లయింట్ కి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నారు ప్రాజెక్ట్ లో, మీరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవడం, మీరే పైప్లైన్స్ క్రియేట్ చేసుకోవడం, మీరే డేటా బ్రిక్స్ రాయడం, రీడ్ చేయడం, రైట్ చేయడం, ఇవన్నీ మీరే చేస్తున్నారు, రైట్? సో అప్పుడు ఇలాంటి థింగ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో ప్రాక్టీస్ కోసం కాబట్టి పర్సనల్ కంప్యూటర్ సెలెక్ట్ చేస్తున్నాను, సింగిల్ యూజర్ అని వస్తుంది, రైట్? లెగసీ షేర్డ్ వెళ్తే మాత్రం మీకు మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు నేను లెగసీ షేర్డ్ కంప్యూటర్ తీసుకున్నాను, రైట్? క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని మ్యాండేటరీ థింగ్స్ అనేది మనం పాస్ చేయాలి. నాట్ ఓన్లీ క్లస్టర్, మీకు అజూర్ లో కానీ ఏమైనా క్రియేట్ చేసేటప్పుడు కొన్ని మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి స్టార్ మార్క్ లో, అవి మ్యాండేటరీగా పాస్ చేయాలి. ఇక్కడ పర్ఫార్మెన్స్, మీ క్లస్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు, రైట్? మీ క్లస్టర్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది మీరు స్పెసిఫై చేయాలండి. ఓకే, రైట్. మీటింగ్ ఐడి పాస్ చేస్తాను, రైట్? సో మీ క్లస్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, రైట్? డిపెండ్స్ అపాన్ మీ యొక్క ప్రాజెక్ట్ స్కోప్ ని బట్టి ఈ రన్ టైమ్ వర్షన్ అనేది ఉంటుంది, రైట్? అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏ ఆప్షన్స్ అయినా మనం ఓన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి రైట్స్ ఉండవు. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడే మీరు అయితే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లో ప్లేస్ అయినా, లేదా న్యూ స్క్రాచ్ లెవెల్లో ప్రాజెక్ట్ లో మీరు జాయిన్ అయినా, రైట్? ఆర్ ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్న రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లో మీరు జాయిన్ అయినా సరే, మనకంటూ కేటీ ఇస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్తారు, రైట్? ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లో అయితే రన్ అవుతున్న ప్రాజెక్ట్ లో, ఆర్ స్క్రాచ్ లెవెల్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఎండ్ టు ఎండ్ డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ డాక్యుమెంట్, డిజైన్ డాక్యుమెంట్, రైట్? ఆర్కిటెక్చర్, రైట్? తర్వాత డిజైన్ చేయడం, ఎవ్రీథింగ్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం, క్లయింట్ తో ఇంటరాక్షన్స్, ఇవన్నీ మనకు ముందే డిసైడ్ అవుతాయి అన్నమాట. మీ ఆర్కిటెక్ట్, మీ సీనియర్ ఆర్కిటెక్ట్స్, మీ లీడ్స్, మీరు అందరూ డిస్కస్ చేయాల్సి వస్తుంది, రైట్? డిపెండ్స్ అపాన్ క్లయింట్ ఒక సోర్స్ డెస్టినేషన్ డిఫైన్ చేసేసుకొని, పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, క్లయింట్ బిల్లింగ్ క్యాల్కులేట్ చేసుకొని మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనం మీరు చేసే ఇక్కడ ప్రతిదీ ఏం చేస్తున్నాం అనేది డాక్యుమెంట్ లో డిఫైన్ చేసి క్లయింట్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లయింట్ దగ్గర కూడా వాళ్ళకి టీం ఉంటారు, డెవాప్స్ టీం, డేటా సైన్స్ టీం, డేటా అనలిస్ట్ టీం, డేటా ఇంజనీరింగ్ టీం, డెవలప్మెంట్ టీం, టెస్టింగ్ టీం, అందరూ ఉంటారు. వాళ్ళు ఆర్కిటెక్ట్స్ ఉంటారు, అందరూ ఉంటారు, రైట్? మీరు ఇవి తీసుకునేటప్పుడు వాళ్ళ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశారు, ఈ ఆప్షన్ తీసుకుంటా సరే, ఈ రన్ టైం వర్షన్ తీసుకుంటారు ఎందుకు, మీరు ఎందుకని న్యూ వర్షన్స్ కి వెళ్ళారు, ఆర్ ఎందుకని లో వర్షన్స్ కి వెళ్ళారు, రైట్? సో అక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మనం, ఆర్ఎల్స్ మన ఆర్కిటెక్ట్, ఆర్ఎల్స్ మన లీడ్స్, ఆర్ మీరు, రైట్? ఎందుకు మనకు మన వర్క్ లోడ్ అలాంటిది, రైట్? మన వర్క్ లోడ్ అలాంటిది, మన వర్క్ లోడ్ హెవీ ఉందా, మీడియం ఉందా, లో ఉందా, వర్క్ లోడ్ బేస్ చేసుకుని క్లస్టర్ సెటప్, వర్షన్ సెటప్, అన్ని థింగ్స్ అనేవి డిఫైన్ చేసుకోవాలండి. మనకు ఒక ప్రాజెక్ట్ లో ఒక వర్క్ లోడ్, ఒక అప్లికేషన్స్ కి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను అనుకోండి,
ఇవే ఆప్షన్స్ ఇంకొక అప్లికేషన్స్ కి చేస్తామని గ్యారంటీ లేదు. ప్రతి దానికి మారుతూ ఉంటుంది. వర్క్ లోడ్ బేస్ చేసుకొని ఆప్షన్స్ అనేవి మారుతాయండి. ఓకేనా? సో ఎందుకు ఈ వర్షన్స్ ఉంటాయంటే ఇక్కడ చూస్తే 7.3 నుంచి స్టార్ట్ అయితే 13.3 వరకు ఉంది. అంటే మనకు ఒక్కొక్క వర్షన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ వర్షన్స్ వస్తాయి, అప్కమింగ్ వర్షన్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ న్యూ ఫ్యూచర్స్ కూడా వస్తాయి. ఇలా ఒక్కొక్క ఫ్యూచర్ యాడ్ అవుతూ ఇలా వచ్చేసాయి. రైట్, ఇవి స్కాలా స్పార్క్ అన్నమాట. ఇవన్నీ వర్షన్స్. ఇలా ఏదైతే లేటెస్ట్ వర్షన్ తీసుకుంటారో వాటిలో లేటెస్ట్ థింగ్స్ ఉంటాయి. ఇంకొకటి మేక్ షూర్ లేటెస్ట్ వర్షన్ లో ఆబ్వియస్ గా మన పిఓసి పాయింట్ ఆఫ్ వ్యూలోనే లేటెస్ట్ వర్షన్స్ చేస్తారండి. పిఓసీలు చేసేటప్పుడు మాత్రమే లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైనా 1 or 2 స్టెప్స్ బ్యాక్ వర్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మనకు ఇవి కంపాటబిలిటీ ఇష్యూస్ కానీ ఇంకే ఇష్యూస్ రావు, రైట్? అంటే సక్సెస్ఫుల్ గా మార్కెట్ లోకి ఏవైతే ప్రాజెక్ట్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వర్షన్స్ ఏవైతే ఉంటాయో అవి సెలక్షన్ జరుగుతుంది. లేటెస్ట్ వర్షన్ వచ్చిందని చెప్పేసి మనం రికమెండ్ చేయడానికి లేదు. ఎందుకంటే వాటికి సంబంధించిన మన కమ్యూనిటీకి సైట్స్ ఉంటాయి, రైట్? ఈ లేటెస్ట్ తీసేసుకొని కొన్ని పిఓసీస్ చేస్తూ ఉంటారు. చేసి ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, మైక్రోసాఫ్ట్ టీమ్ కి కనెక్ట్ అవ్వడం, రైట్? ఆబ్వియస్ గా లేటెస్ట్ వర్షన్ కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఇమీడియట్ గా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, రైట్? ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే ఆబ్వియస్ గా ఇక్కడ వాళ్ళు సపోర్ట్ ఇచ్చే వాళ్ళలో కూడా వాళ్ళ డెవలప్మెంట్ టీమ్ అందరూ ఉంటారు. లేటెస్ట్ వర్షన్ లో ఎప్పుడైనా సరే ఇదే కాదు, ఈ టెక్నాలజీ అనేది లేటెస్ట్ వర్షన్స్ లో ఆబ్వియస్ గా మనకి ఇష్యూస్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటిని ఇమీడియట్ గా రిజాల్వ్ చేయలేమండి. కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి, కనెక్టివిటీ ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఇమీడియట్ గా సాల్వ్ అవ్వవు. వాటిని చాలా పిఓసీలు చేస్తూ ఓవర్కమ్ చేస్తూ రావాలి, రైట్? అలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్షన్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఈ ఇష్యూస్ ని ఫిక్స్ చేసి ఇంకొక వర్షన్ లో ఇస్తారనమాట. ఆ వర్షన్ లో ఇంకేమైనా నెక్స్ట్ ఫ్యూచర్స్ ఏమైనా యాడ్ చేస్తే కొత్తగా యాడ్ చేస్తారు, ఇలా, రైట్? మనం ఏం చేద్దామంటే 13.0 తీసుకుందాం. ఇది యాజ్ ఆఫ్ నౌ నడుస్తున్న ప్రాజెక్ట్ లో వర్షన్, రన్ టైం వర్షన్, రైట్? నెక్స్ట్ వర్కర్ టైప్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. క్లస్టర్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మిషన్స్, గ్రూప్ ఆఫ్ నోడ్స్, గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఎందుకంటే ఈజీ అవుతుంది, రైట్? లేటర్ గా, ఎందుకంటే డేటా బ్రిక్స్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ వెన్ కంపేర్ టు డేటా ఫ్యాక్టరీ. డేటా బ్రిక్స్, PySpark అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఈ ఎక్కువ టైమ్స్ డిస్కస్ చేస్తే ఇవి ఈజీ అవుతుందండి కమింగ్ వెళ్ళే కొద్దీ, రైట్? సో క్లస్టర్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మిషన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ నోడ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్. మిషన్స్ అన్నా, కంప్యూటర్ అన్నా, నోడ్ అన్నా, సర్వర్ అన్నా సేమ్ మీనింగ్ అండి, రైట్? క్లస్టర్ మీన్స్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్కర్ నోడ్స్. ఓకే, సో ఇక్కడ మీ వర్కర్ నోడ్ అంటే ఏంటి అంటే ఒక సర్వర్ మీన్స్ ఒక ల్యాప్టాప్. ఒక ల్యాప్టాప్ ఆబ్వియస్ గా ఏముంటాయండి? హార్డ్ డిస్క్ ఉంటుంది, మెమరీ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, రైట్? హార్డ్ డిస్క్ మనకి ఎంత 500 GB హార్డ్ డిస్క్, 1 TB హార్డ్ డిస్క్, 8 GB ర్యామ్, 16 GB ర్యామ్, i3 ప్రాసెసర్, i5 ప్రాసెసర్. అంటే ఈ కాన్ఫిగరేషన్ స్పేస్ చేసుకొని మనకు స్పీడ్ అనేది ఉంటుంది, కాస్ట్ అనేది ఉంటుంది. కాన్ఫిగరేషన్స్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది, రైట్? అలాగే మీ నోడ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఇక్కడ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది ఒక మిషన్ అండి. ఆ మిషన్ కి మెమరీ, హార్డ్ డిస్క్, ర్యామ్ కావాలి కదా. అలాగే ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నారు. ఈ స్టాండర్డ్స్ ఏంటంటే సిరీసెస్ అన్నమాట. ప్రతి మిషన్స్ కి కొన్ని సిరీసెస్ ఉంటాయి, రైట్? ఆ సిరీసెస్ ఇవి, రైట్? ఆ సిరీసెస్ ఇవి అన్నమాట. ఇప్పుడు ఎన్నో సిరీసెస్ వస్తాయి స్టాండర్డ్. ఈ సిరీసెస్, ఈ సెలక్షన్స్, ఈ వర్కర్స్ ఎన్ని కావాలి, రన్ టైం వర్షన్స్, ఇవంతా డాక్యుమెంట్ లో మనకు డిజైన్ చేసి ఉంటుందండి. ముందే మనకు డిజైన్ చేసే ఉంటుంది, రైట్? ఓకే, రైట్. నేను ఒక లేటెస్ట్ ఏదైతే ఉందో ఇది సెలెక్షన్ చేసుకుంటాను. చేసేసుకొని ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? లెఫ్ట్ రైట్ సైడ్ లో మినిమం వర్కర్స్ టు మాక్సిమం వర్కర్స్ 10, రైట్? మినిమం టు మాక్సిమం అంటే మీకు ఈ క్లస్టర్ కి మినిమం ఎన్ని సర్వర్స్ కావాలి, మాక్సిమం ఎన్ని కావాలి? నాకు మినిమం 2 కావాలి, రైట్? నాకు మినిమం 2 సర్వర్స్ కావాలి. ఏదైనా సిచ్యువేషన్ లో నాకు ట్రాఫిక్, మనకి ఏంటి క్లస్టర్స్, అసలు మనం ఏం హ్యాండిల్ చేస్తున్నాం? రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాం, అంటే లైవ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే, ఏదైనా ఒక లైవ్ ఛానల్ జరుగుతుందండి యూట్యూబ్ లో, క్రికెట్ మ్యాచ్ లేకపోతే ఏదైనా లైవ్ వస్తుంది మనకి, రైట్? అసలు మనకు స్టార్టింగ్ లో అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది స్ట్రీమింగ్ చేస్తారని, అంతమంది యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ స్ట్రీమింగ్ చూస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా మినిట్ కి యూజర్స్, సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఓపెన్ చేసి అది ఓపెన్ చూస్తూ ఉన్నారు, లైవ్ చూస్తూ ఉన్నారు. అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రీమింగ్ పెరిగిపోతుంది, డేటా వస్తూనే ఉంది. స్టార్టింగ్ లో
థౌజండ్స్ మంది యాక్సెస్ చేశారు, తర్వాత ల్యాక్స్ అయింది, తర్వాత క్రోడ్స్ లో పెరిగిపోతుంది. అంటే ఎప్పుడు డేటా హెవీగా వస్తుందో తెలియట్లేదు, రైట్? ఓకే. అండ్ ఎప్పుడు యూజర్స్ ఇంట్రెస్ట్ పోయి ఎవరైతే డ్రాప్ అవ్వచ్చు కూడా తెలియదు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 మినిట్స్ హెవీగా చాలా మంది చూడొచ్చు, లేటర్ గా బోర్ కొట్టేసి చాలా మంది డ్రాప్ అవ్వచ్చు, రైట్? అంటే ట్రాఫిక్ పెరగొచ్చు, ట్రాఫిక్ తగ్గొచ్చు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఇలాంటి వర్కర్లు, ఇలాంటి ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయాలంటే ఈ ట్రాఫిక్ అంతా ఎక్కడికి వచ్చి హిట్ అవుతుంది? సర్వర్ కి వచ్చే కదా హిట్ అవుతుంది. సర్వర్ అంటే ఏంటి? నోడ్, వర్కర్ నోడ్, అదొక మిషన్, రైట్? ఇక్కడ ఎన్ని మిషన్స్ పెడుతున్నాం? మినిమం 2 పెడుతున్నాం, రైట్? ఆ సర్వర్ కి ఏమైనా కండిషన్స్ పెడతాం? ఆటో స్కేలింగ్ అని పెడతాం. ఆటో స్కేలింగ్ మీన్స్ సిపి యూటిలైజేషన్ కనుక ఆ సర్వర్ మీద ప్రెషర్ కనుక 70% ప్రెషర్ పెరిగితే, అంత ట్రాఫిక్ హిట్ అయితే ఆ సర్వర్ కి ఆటోమేటిక్ గా నాకు ఇంకో 10 సర్వర్స్ క్రియేట్ అయిపోవాలి, రైట్? ఇలా చేస్తాం. అంటే ఇది ఏదైతే ఒక మిషన్ క్రియేట్ చేస్తున్నానో ఈ 14 GB మెమరీ 4 కోర్స్ అని, అదే మెమరీ కాన్ఫిగరేషన్స్ ఈ 2 సర్వర్స్ ఉంటాయి, ఈ 10 సర్వర్స్ కూడా ఉంటాయి. మక్కి టు మక్కి ఒకటి ఎలా ఉంటుందో మీ రిమైనింగ్ 9 కూడా అలాగే ఉంటాయి. ఇలా ఆటోమేటిక్ గా ట్రాఫిక్ ఇంక్రీజ్ అయినప్పుడు మిషన్స్ క్రియేట్ అవ్వడం, డిక్రీజ్ ట్రాఫిక్ తగ్గగానే ఆటోమేటిక్ గా మిషన్స్ డిక్రీజ్ అవ్వడం ఈ క్లస్టర్ లో జరుగుతాయండి. ఇది క్లస్టర్ లో జరిగేది. ఈ క్లస్టర్ అలా డిఫైన్ చేశారు బ్యాక్ ఎండ్. మనకి యూఐ కాబట్టి కనిపించదు, బట్ బ్యాక్ ఎండ్ జరిగే ప్రాసెస్ ఇది. అదే మీరు ఈ ప్రాసెస్ నిజంగా అచీవ్ అవ్వాలి, ఎలా జరుగుతుందంటే అజూర్ లో దీనికి డెడికేటెడ్ ఒక సర్వీస్ ఉంది. దాన్ని వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ అంటారు. ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం, విఎంఎస్ఎస్, వర్చువల్ మిషన్ స్కేల్ సెట్. నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అన్నారనుకోండి, వీటిలో ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ స్కేలింగ్ వెళ్ళారనుకోండి, ఇక్కడ ఉంటుంది ఆ ఆప్షన్స్ అనేది. మళ్ళీ చూపిస్తున్నాను, ఇక్కడ ఉంటుంది. కస్టమ్ క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి మినిమం ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి, మాక్సిమం ఎన్ని ఇన్స్టాన్స్ అంటే సర్వర్స్ అండి. ఇక్కడ నేను ఇక్కడ కూడా అంతే, ఇన్స్టాన్స్ అంటే సర్వర్స్. AWS లో EC2 ఇన్స్టాన్సెస్ అంటారు. ఇన్స్టాన్సెస్ మీన్స్ సర్వర్స్, విండోస్ సర్వర్స్, లైనెక్స్ సర్వర్స్. విండోస్ లోనే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, లైనెక్స్ లోనే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఉబుంటు, డెబియన్స్, రైట్, సెంటోస్, ఇలాంటి ఎన్నో, రెడ్ హాట్, ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. విండోస్ లోనే మనకు సారీ చెప్పిన లైనెక్స్, విండోస్ లోనే 2019 డేటా సెంటర్, రైట్, 2010, 2012, 21, ఇలా ఎన్నో ఉంటాయి. వర్షన్స్, ఫ్లేవర్స్ అంటారు, రైట్? చూడండి ఇక్కడ సిపి యూటిలైజేషన్ నాకు 70% కనుక రీచ్ అయిపోతే 10 మినిట్స్ లో నాకు ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 25% యూటిలైజేషన్ తగ్గిపోతే, రైట్, నాకు ఎన్ని మిషన్స్ డిక్రీజ్ అవ్వాలి, రైట్? ఇలా స్పెసిఫై చేసుకుంటారు. స్కేల్ అవుట్, స్కేల్ ఇన్. స్కేల్ అవుట్ అంటే పెరగడం, స్కేల్ ఇన్ అంటే తగ్గడం. ఇలా విఎంఎస్ఎస్ కాన్సెప్ట్ అనేది చేస్తారు. ఈ కాన్సెప్ట్ మనకు అవసరం లేదు, ఇది ఓన్లీ ఫర్ డెడికేటెడ్ టు అజూర్ అడ్మిన్ ఆర్ డెవాప్స్ టీమ్, రైట్? మనకు ఓన్లీ ఇక్కడ డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండర్స్టాండింగ్ కోసం ఇది చెప్తున్నానండి, అంతే, రైట్? ఇక్కడ ఈ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డ్రైవర్ టైప్ అని ఉంది, రైట్? డ్రైవర్ టైప్ కూడా మనకి ఇలాగే ఉంది. ఈవెన్ డ్రైవర్ టైప్ కూడా అదొక మిషన్ అనమాట. ఆ మిషన్ కి ఈ ప్రాసెస్ ఇస్తాం. ఇక్కడ డ్రైవర్ టైప్ మాత్రం ఒకటే ఉంటుంది, వర్కర్ టైప్ మాత్రం ఎన్ నెంబర్ ఆఫ్ వస్తాయి. ఈ గురించి హై లెవెల్లో చూసామండి, రైట్? అంటే మనకు డ్రైవర్ ప్రోగ్రామ్ ఉంటుంది, రైట్? సో వర్కర్ నోట్స్, మల్టిపుల్ వర్కర్స్ నోట్స్ ఉంటాయి, వర్క్ డివైడ్ చేస్తుంది అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం డే 1 క్లాస్ లో. ఎవరైతే మిస్ అయ్యారో ఆ సెషన్ మరోసారి రివిజన్ చేయండి, అర్థమవుతుంది. ఏ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సమ్మరీ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మనం 2 to 10 వర్క్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవి మెమరీ, ఒక డ్రైవర్ ఉంది, ఒక డ్రైవర్, రైట్? క్లస్టర్ మేనేజర్, డ్రైవర్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పాను. క్లస్టర్ మేనేజర్ ఎవరు? ఈ క్లస్టర్ కి ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ ఏం చేస్తాడు? ఆ వర్క్ మనం ఏదైతే లాజిక్ రాస్తున్నామో ఆ లాజిక్ ని స్పార్క్ కోడ్ సబ్మిట్ చేస్తే ఈ క్లస్టర్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఆ వర్క్ ని ఈ డ్రైవర్ ప్రోగ్రామ్ కి ఇస్తాడు. ఇక్కడ ఒక డ్రైవర్ ప్రోగ్రామ్ ఉంటారు, ఒక క్లస్టర్ మేనేజర్ ఉంటాడు, రైట్? రియల్ టైం అంతే, ఒక మేనేజర్ ఉంటాడు, ఒక లీడ్ ఉంటాడు. మేనేజర్ ఏం చేస్తాడు? వర్క్ ని లీడ్ కి ఇస్తాడు, ఇలా ఆ వర్క్ నంతా టీమ్ కి డివైడ్ చేసి ఇవ్వాలి. లీడ్ ఏం చేస్తాడు అంటే ఈ డ్రైవర్ ప్రోగ్రామ్ ఏం చేస్తాడు? మనకి ఎన్ని వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది టీం మెంబర్స్ ఉన్నారు, 2 or 10 అనుకోండి, ఆ వర్క్ ని వీళ్ళకి డివైడ్ చేసి ఇస్తాం, రైట్? ఇన్సైడ్ వర్కర్ లో మనకి ఏముంటాయి? మనకి ఎగ్జిక్యూటర్స్ ఉంటారు. ఎగ్జిక్యూటర్స్ లో ఏముంటాయి? టాస్క్ ఉంటాయి. అవి డిస్కస్ చేసుకున్నాం, రైట్? క్లస్టర్ క్రియేట్ చేస్తున్నాం, రైట్? క్రియేట్ కంప్లీట్.